హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ ఈ సీజన్లో దొరికే స్వీట్ పొటాటోతో మంచి డిజర్ట్. ఎప్పుడు స్వీట్ పొటాటోని జస్ట్ ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఈ స్టైల్లో తయారు చేసుకొని తినండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు. పిల్లలు అయితే మరీ లొట్టలు వేసుకొని తింటారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ డిజర్ట్ని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ స్వీట్ పొటాటో డిజర్ట్ కోసం ముందుగా నేను ఇక్కడ 3/4 కిలో అంటే 750 గ్రామ్స్ వరకు స్వీట్ పొటాటో తీసుకున్నాను. వీటిని బాగా అంటే నీళ్ళలో నానబెట్టుకుంటే ఏంటంటే దీనిపైన ఉన్న మట్టి అంతా పోతుంది, తర్వాత మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకొని జస్ట్ ఇలా చూసారా, ఇలా అంటే మొత్తం పొట్టంతా పోతుంది. ఈ విధంగా మొత్తం తీసేసుకుందాం. అంటే పీలర్తో పీల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం స్వీట్ పొటాటోస్ని ఇలా పొట్టు తీసేసుకున్నాం కదా. అంటే నేను డైరెక్ట్గా అయితే పీల్ చేయలేదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఒక్కొక్క పొటాటోని ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా జస్ట్ చూడండి ఈ సైజుగా మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఈ సైజు ఈ దలసరిగా ఇలా కట్ చేసేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం స్వీట్ పొటాటోస్ అన్నింటినీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో వీటన్నింటినీ వేసుకుందాం. ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇలా ఒక పెద్ద గ్లాస్ నిండుగా ఇలా నీరు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మరీ ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్, అంటే మరీ మునిగిపోయేటట్టు అక్కర్లేదు. ఇవి మాత్రం ఆవిరితో ఉడకాలన్నమాట. ఫస్ట్ ఆవిరితో ఉడుకుతుంటేనే బాగుంటాయి కాబట్టి అలా జస్ట్ లైట్గానే వేసుకున్నాం. అలాగే కాస్తంత ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ఈ విధంగా అనేసుకోండి. ఈ విధంగా అనేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ అంటే 4 విజిల్స్ వరకు మనం రానిద్దాం ఫ్రెండ్స్. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ని బాగా చల్లార్చిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి అనమాట. ఎస్, చూసారా, మరి అలాగని మెత్తగా కూడా అయిపోవద్దు. ఓకే, ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, మొత్తం స్వీట్ పొటాటోస్ ముక్కలన్నింటినీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిట్కా చెప్తాను మీకు. ఉడకబెట్టేసుకుంటారు కదా, ఉడకబెట్టేసుకున్న తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కాసేపు చల్లారగానే వెంటనే విజిల్ తీసేసి ఇలా తీసేసుకోండి. అప్పుడు ఏంటంటే ముక్క చెదురుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ చాలా చక్కగా గట్టిగా ఉంటుంది అనమాట. మరీ గట్టిగా కాదు, అలాగే మరీ సాఫ్ట్గా ముద్దలా అయిపోకూడదు. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత కాసేపు గాలి కారనివ్వండి. అంటే ఒక 15 మినిట్స్ అలా విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేస్తే ఏంటంటే ముక్కలో ఉన్న తేమంతా కూడా పోతుంది. ఈ డిజర్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం స్వీట్ పొటాటోని కాసేపు పక్కన పెట్టుకున్నాం కదా చల్లారటానికి. అంత లోపల ఏం చేసుకుందాం, మనం ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో సుమారుగా 50 గ్రామ్స్ వరకు ఇలా తురిమిన బెల్లం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుందాం. పంచదార వేసుకొని కాస్తంత, మరీ ఎక్కువ కాదు ఫ్రెండ్స్, లైట్గా చూడండి ఇలా కాస్తంత వాటర్ పోసుకొని వీటిని అంటే బెల్లం పంచదారని బాగా కరగనిద్దాం. చూసాగా ఫ్రెండ్స్, చక్కగా లో ఫ్లేమ్లో చక్కగా కరుగుతుంది కదా బెల్లం అంతని. బెల్లం ఈ పంచదార బాగా కరగనిద్దాం. ఓకే, కరగనిచ్చిన తర్వాత మనకి గులాబ్ జామున్ పాకం కంటే కాస్త తక్కువ. ఓకే, మరి అంత కన్సిస్టెన్సీ అక్కర్లేదు, నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇది కాస్త కరిగి పాకం అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అంతా కరిగింది, అలాగే లైట్గా పాకం వచ్చింది కదా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాసేపు ఇలా తిప్పుకుంటే మనకు సరిపోతుంది. అండ్ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తానన్నాను కదా, ఒకసారి చూడండి. కాస్త ఊదుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కాస్త వేడిగా ఉంటుంది కదా పాకం అనేది. అండ్ చూడండి, ఓకే, అంటే తీగ ఫామ్ అవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూసాగా ఫ్రెండ్స్, నేను స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకొని ఇందులో సుమారుగా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. అలాగే కాస్తంత యాలకుల పొడి వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఆరటానికి పెట్టుకున్నాం కదా స్వీట్ పొటాటో ముక్కలన్నింటినీ ఇలా వేసుకుందాం. ఇలా పొటాటోస్ అంటే స్వీట్ పొటాటో ముక్కలన్నింటినీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్.
ఇప్పుడు జాగ్రత్తగా అంటే చిదిరిపోకుండా చక్కగా ఇలా కలిపేసుకోండి. చూసా కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. ఇలా రెడీ చేసి పెట్టండి. ఈ సీజన్లో దొరికే స్వీట్ పొటాటోస్ తినడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి. అండ్ ఈ విధంగా రెడీ చేసి పెట్టండి. వాళ్ళకైతే గులాబ్ జామున్ తిన్నట్టు ఉంటుంది. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా ఉడకబెడితే ఏంటంటే చప్పగా అయిపోతాయి స్వీట్ పొటాటో అనేది. అలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి మీరు రెడీ చేసి పెట్టండి. పదే పదే ఈ విధంగానే కావాలంటారు పిల్లలు. అండ్ ఇప్పుడు మనకి ఇది రెడీ అయ్యింది. ఓకే, ఇప్పుడు దీన్ని అంతటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మన ఈ స్వీట్ పొటాటోతో మంచి డిజర్ట్ రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఇదే టేస్టీ డిజర్ట్ని రెడీ చేసుకోండి. మీ పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మామూలుగా ఎప్పుడు ఉడకబెట్టుకునే స్వీట్ పొటాటో కంటే ఇలా కాస్త చిన్న చిట్కాలు యూస్ చేసి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో దొరికే స్వీట్ పొటాటోతో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.